టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వందలాది మంది డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. సీఎం జగన్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని కుదించి తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ముద్దు జగన్ ఇక వద్దే వద్దంటూ లోకేష్ ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక రోజులో సగభాగాన్ని చదువు కోసమే కేటాయించి పరీక్ష రాసిన తర్వాత ఉద్యోగం సంపాదించాలనుకునేటటువంటి డిఎస్సీ అభ్యర్థులు కృషి అంతా కూడా ఒక తపస్సులాగా సాగుతుంది ఉద్యోగం కోసం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా రోడ్డును పడ్డారు. తమకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినా 26,000 పోస్టుల వరకు ఉండే సరే కేవలం 6,000 పోస్టుల వరకే మాత్రం ప్రభుత్వం కుదించి తమ గొంతు నిలుపుతుందని వందలాది మంది వేలాది మంది డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. విజయనగరంలో పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ ని కాసేపటి క్రితం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి వందలాది మంది డిఎస్సీ అభ్యర్థులు ప్లే కార్డులు ప్రదర్శించి ఇక్కడ లోకేష్ ని కలవడం జరిగింది. అసలు మీరు లోకేష్ కి ఏం చెప్పారు, వారేం చెప్పారు? సార్, మేము గత 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మేము దౌర్భాగ్యం చెందాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు నారా లోకేష్ గారికి చెప్పడానికైతే ప్రధాన కారణంగా వచ్చాము. గత 4.5 సంవత్సరాలుగా ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ అవి కూడా వేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అతని పరిపాలన కాలంలో 2 సార్లు డిఎస్సీ వేశారు. అదేవిధంగా చివరి డిఎస్సీ వేసినప్పుడు ఎన్నికల ముందు డిఎస్సీ వేస్తున్నారు, ఏం చేస్తారు పిల్లలని ఆ రోజు నువ్వు ఎటువంటి గంభీర పలుకులు పలికావో ఈ రోజు నువ్వు డిఎస్సీ కేవలం 45 రోజుల్లో, అంతే టెట్కు 15 రోజులు, డిఎస్సీకి 20 రోజులు. ఈ డిఎస్సీని ఆంధ్రప్రదేశ్ డిఎస్సీని ఇంచుమించు భారతదేశంలో మినీ ఐఏఎస్ గా విద్యార్థులందరూ భావిస్తారు. అది ఉత్తరాంధ్రలో అందరూ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా తన కొడుకు ఒక టీచర్ అవ్వాలని కలలు కొని ఈరోజు లక్షలు పోసి వస్తులుండి ఈరోజు విజయనగరం కానీ, అవనగడ్డ కానీ, కర్నూలు కానీ వివిధ ప్రదేశాల్లో 4.5 సంవత్సరాలుగా మేము దిక్కుతోచిన స్థితిలో ఉన్నాం. కానీ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఈరోజు మా కడుపును కొట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారికి మన ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సీ అనేది విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 లక్షల పోస్టులని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే చిత్తశుద్ధి మీరు ఎన్నికలు గెలిచాక ఆ చిత్తశుద్ధిని ఉంచి మీరు వచ్చిన మొదటి సంవత్సరంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని ఈ ఉత్తరాంధ్ర నిరుద్యోగుల తరపున వేడుకుంటున్నాం. మీరు చెప్పండి, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది కూడా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఇప్పుడు చూస్తున్నాం చాలా తక్కువ సమయం ఉంది, అలాగే తక్కువ పోస్టులు ఉన్నాయి. అసలు ఈ క్రైసిస్ లో మీరు ఒక డిఎస్సీ అభ్యర్థిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు నారా లోకేష్ గారు వచ్చారు. మమ్మల్ని చాలా మా యొక్క సమస్యల్ని అన్నింటినీ కూడా నెమ్మదిగా ప్రతి ఒక్కరిని కూడా పేరున చెప్పుకునేటట్లుగా వివరించి తీసుకున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మన నారా లోకేష్ గారు టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన 6 నెలల్లోపు మీకున్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసే బాధ్యతలు మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. దానికి మేము విద్యార్థి సంఘాలందరూ తరపున డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నాం. దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఇది ఉత్తరాంధ్ర సివిల్స్ గా భావిస్తారండి. ఇది ఉన్నటువంటి ఈ డిఎస్సీ అభ్యర్థులు అందరూ కూడా తినక పస్తు నుండి మా తల్లిదండ్రులు పంపించినటువంటి డబ్బులతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే వాళ్ళు 2,000 పంపిస్తున్నారు, ఇక్కడ మాకు అయ్యేది 3,000 అవుతుంది, 4,000 అవుతుంది. ఒకరోజు 2 రోజులు వారానికి కూలి పని చేసుకొని మిగతా రోజులు చదువుకునే పరిస్థితి మాకు ఉంది. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా 4.5 సంవత్సరాలు మేము కష్టపడి చదువుతూ నిరాశ ఎక్కడ కూడా చెందకుండా చదువుతున్నాం. అయినప్పటికీ ఈ ఎలక్షన్ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఎలక్షన్ స్టంట్ కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులతో ఇంత తక్కువగా ఇంత నీచాతినీతమైనటువంటి రిక్రూట్మెంట్ ఎక్కడా లేదండి. ఇంత తక్కువ పోస్టులతో ఇచ్చారు. ఎక్కడున్నారు 10 లక్షల మంది ఎక్కడ, 6,000 పోస్టులు ఎక్కడండి? 6,100 పోస్టులతో ఇచ్చారు. ఇచ్చిన పోస్టులు కూడా సవ్యంగా జరిపే శ్రద్ధ అయితే చూపట్లేదు.
టైము అందరికీ కూడా 40 రోజులు ఇచ్చారు. టెట్ 15 రోజుల్లో అంట, డిఎస్సి అనేది 25 రోజుల్లో అంట. అది ఎవరికి సాధ్యం అనేది అడుగుతున్నాం మేము. ఈ మంత్రులు రాస్తారా ఈ ఎగ్జామ్లు అనేది? ఒకసారి అందరూ కూడా దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని మా యొక్క ఆశల్ని నెరవేరుస్తారని ఆశిస్తామండి. డిఎస్సి అభ్యర్థుల తాలూకా గుండె చప్పుడు ఎంత హృదయ విదారకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్లో మినీ ఐఏఎస్గా భావించడం అంటే ఎంత కష్టపడాలి. ఒక ఉపాధ్యాయ పోస్ట్ కొట్టాలంటే కేవలం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం అయినా సరే ఈజీగా సంపాదించవచ్చేమో, కానీ ఉపాధ్యాయుడి పోస్ట్ అయితే మాత్రం అంత కష్టతరంగా ఉంటుంది డిఎస్సి తాలూకా ఎగ్జామ్. అయినప్పటికీ కూడా ఉద్యోగాలను చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలను తక్కువ సంఖ్యలో కుదించడం అనేటటువంటిది తమ గొంతు నిలవటమేనని జగన్మోహన్ రెడ్డి తాలూకా సర్కారు తాలూకా తీరుని డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా రాజకీయాలతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వీరు కేవలం తమకు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది, మీరైనా సరే అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేయాలని లోకేష్కి వీరందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. లోకేష్ తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వం లాగా ప్రతి ఏడాది కూడా ఏదో సాక్షి క్యాలెండర్ కాదు, నేను తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని వీరందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. విజయనగరంలోని లారా లోకేష్ తాలూకా శిబిరం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.